సో టీచర్ జాబ్ చేస్తే బాగుందా, ఇప్పుడు మీరు ఫోక్ డాన్సర్గా ఉంటే బాగుందా? అప్పుడప్పుడు స్కూల్లో బెటర్ అనిపిస్తుంది. అంటే షూట్లో కొన్ని పిల్లలు వస్తారు మాకు యాక్టింగ్కి, పిల్లల్ని చూసినప్పుడు అలా స్టూడెంట్స్ గుర్తొస్తారు, వాళ్ళని మిస్ అవుతున్న ఫీలింగ్ వస్తుంది. ఓకే. అంటే అదొక మంచి హ్యాపీనెస్, ఇంకా అది చెప్పలేం మాటలు. అంటే మర్చిపోలేనిది ఏదైనా ఉందా? అంటే స్కూలింగ్లో అంటే మీరు టీచర్ లాగా ఉన్నప్పుడు పిల్లలందరూ మీ దగ్గరకు వచ్చి మాట్లాడడం ఇట్లా చేస్తూ ఉంటారు కదా, సో అంటే మీ ఫేవరెట్ స్టూడెంట్ ఎవరు అప్పుడు? సో ఏదన్నా మర్చిపోలేని ఇన్సిడెంట్ ఏదన్నా? రిత్విక్ అని ఒక చిన్న బాబు ఉంటాడు, ఓకే, పొట్టి అబ్బాయి. అప్పుడప్పుడు ఇంట్లో ఫ్యామిలీ సిచ్యువేషన్ బాగాలేక, అక్కడ వాళ్ళ ముందు ఏం చెప్పలేక, ఏం ఏడవలేక స్కూల్కి వచ్చి కూర్చొని సమ్టైమ్స్ ఏడ్చిన రోజులు ఉన్నాయి మేము. అట్లా ఏడ్చినప్పుడు రిత్విక్ అనే అబ్బాయి వాడు దగ్గరికి వచ్చి లంచ్ టైంలో నేను లంచ్ చేయకపోతే బ్యాగ్లో నుంచి నా బాక్స్ ఓపెన్ చేసి వాడు తినిపించాడు. వాడికి ఎంత ఏజ్ అనుకుంటున్నారు? వాడు ఒక యూకేజీ ఉంటాడు అంతే. ఓకే, అంటే 7 years అట్లా ఉంటుండదు, 6-7 years అంతే. ఇంకొకడు లడ్డు బచ్చా అని ఇంత ఉంటాడు, చిన్న లడ్డు ఉంటాడు, చాలా షార్ప్ వాడు, ఎవరికి వినాడు స్కూల్లో, నా ఒక్కదానికే వింటుంటాడు. వచ్చి వాడు కూడా బాక్స్ ఓపెన్ చేసి తిను టీచర్, వాళ్ళకి మాట సరిగ్గా రావు, యూకేజీ క్లాస్ కదా, సో వచ్చి తినిపివ్వడం నాకు చాలా గ్రేట్ఫుల్ మెమరీస్. అది నేను మర్చిపోలేము.